అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అమృత జీవితం ఒక తెరిచిన పుస్తకం. కానీ ఆ పుస్తకంలోని అక్షరాలను చదివే మనసు ఎవరికీ లేదు. ఉదయం 5 గంటలకే అలారం కంటే ముందే ఆమె కళ్ళు తెరుచుకుంటాయి. వంటింట్లో పోపుల డబ్బా సప్పుడు, కుక్కర్ విజిల్స్ మధ్య ఆమె రోజు మొదలవుతుంది. ఆఫీసులో తను ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్ లీడరు. వందల మంది టీం మెంబర్స్ ఆమె ఇచ్చే డెడ్లైన్స్ కోసం, ఆమె గైడెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ ఆమె ఒక రాణి. ప్రతి నిర్ణయం ఆమె చేతుల మీదుగానే జరుగుతుంది. కానీ అదే అమృత సాయంత్రం 6 గంటలకు ఇంటి కాలింగ్ బెల్ కొట్టగానే ఆ పవర్ఫుల్ లీడర్ కాస్త ఒక సాదాసీదా కోడలుగా మారిపోతుంది. ఇంటికి రాగానే చేతిలో బ్యాగ్ పక్కన పెట్టిందో లేదో అత్తగారి గొంతు హాల్లో వినిపిస్తుంది. వచ్చావా తల్లి? ఆఫీసు పనులు అన్నీ అయిపోయాయా? ఇక్కడ ఇంట్లో పనులు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. కాస్త కాఫీ పెట్టి రాత్రికి కూరగాయలు తరుగు అని ఆర్డర్ వేస్తుంది. అమృత అలసటను గమనించే ఓపిక ఆ ఇంట్లో ఎవరికీ లేదు. ఒకవైపు ఆడపడుచు తన పిల్లలతో వచ్చి సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది. వదిన, మా పిల్లలకి ఆకలేస్తుంది, కాస్త స్నాక్స్ చేయవా అని అడుగుతుందే తప్ప అలసిపోయి వచ్చావు కదా, కాస్త కూర్చో అని ఒక్క మాట కూడా అనదు. అమృత ఇవన్నీ భరిస్తుంది. ఎందుకంటే తన భర్త సందీప్ అంటే ఆమెకు ప్రాణం. సందీప్ మంచివాడే, కానీ తను ఒక మౌన ప్రేక్షకుడు. ఇంట్లో తన తల్లి చెల్లి అమృతను మాటలతో విరిచేస్తుంటే తను మాత్రం ల్యాప్టాప్లో తలదూర్చుకుని ఉంటాడు. ఒకరోజు రాత్రి భోజనాల దగ్గర అసలు గొడవ మొదలైంది. అత్తగారు కావాలనే నెమ్మదిగా మొదలుపెట్టింది. చూడు సందీప్, పక్కింటి పార్వతమ్మ మనవణ్ణి ఎత్తుకుని ఎంత మురిసిపోతుందో. మన ఇంట్లో మాత్రం ఆ అదృష్టం లేదు. చదువుకుంది, ఉద్యోగం చేస్తోంది సరే, కానీ ఒక బిడ్డను కనే యోగం ఈమెకు లేకపోయింది. వంశాన్ని నిలబెట్టని చదువులు, సంపాదన ఎందుకు అని సూటీపోటీ మాటలు విసిరింది. ఆడపడుచు కూడా అందుకుని, అవునన్నయ్యా, వదిన ఆఫీసులో లీడర్ అట, ఇక్కడ ఇంట్లో మాత్రం ఒక వారసుడిని ఇవ్వలేకపోతోంది. మా స్నేహితురాళ్ళంతా అడుగుతుంటే తల దించుకోవాల్సి వస్తోంది అని ఎద్దేవా చేసింది. అమృత కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఆఫీసులో తను సాధించిన సక్సెస్, తను తెస్తున్న జీతం, తను చేస్తున్న సేవలు అవేవి ఆ పిల్లలు లేరు అనే చిన్న లోపం ముందు నిలబడలేకపోయాయి. ఆమె సందీప్ వైపు చూసింది. తను ఏదైనా మాట్లాడతాడని ఆశపడింది. కానీ సందీప్ తలదించుకుని అన్నం తింటూనే ఉన్నాడు మౌనంగా. అమృతకు అప్పుడు అర్థమైంది. మగవ మనసులోని లోతును, ఆమె పడే వేదనను అర్థం చేసుకోవడానికి మగవానికి కేవలం కళ్ళు ఉంటే సరిపోదు, హృదయం ఉండాలని. ఆమె ఆఫీసులో సమస్యలను పరిష్కరించగలదు, కానీ తన ఇంట్లోని ఈ చిన్న చూపును మార్చలేకపోతోంది. ఆమె కోరుకునేది కేవలం ఒక చిన్న గుర్తింపు, చిన్న ఓదార్పు. నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసు అమృత, మేము నీకు ఉన్నాం అని సందీప్ అనే ఒక్క మాట కోసం ఆమె ప్రాణం పరితపిస్తోంది. ఒక స్త్రీకి ఆఫీసులో దక్కే ప్రశంసల కంటే ఇంట్లో తన భర్త ఇచ్చే గౌరవం, అండగా నిలిచే ధైర్యం ఎంతో ముఖ్యం. అమృత మౌనంగానే తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి చంద్రునే చూస్తూ ఆమె మనసులో అనుకుంది, ఆఫీసులో నేను లీడర్ కావచ్చు, కానీ ఇంట్లో మాత్రం నేను ఒక అపరిచితురాలినే. మగువ మనసు అర్థం చేసుకోవడం అంటే ఆమెను యంత్రంలా చూడడం కాదు, ఆమె భావోద్వేగాలను పంచుకోవడం. ఆ రాత్రి అమృత కళ్ళలో గూడు కట్టుకున్న విషాదాన్ని సందీప్ గమనిస్తూనే ఉన్నాడు. తను మౌనంగా ఉండడం వల్ల తన భార్య ఎంతలా నలిగిపోతోందో ఆ రోజు అతనికి పూర్తిగా అర్థమైంది. మరుసటి రోజు ఉదయం మళ్ళీ అదే పాత దృశ్యం. అత్తగారు అమృతను ఉద్దేశించి, ఏమ్మా, ఆఫీసుకు వెళ్లే ముందు ఆ పూజ గదిలో దీపం పెట్టడం మర్చిపోకు. కనీసం దేవుడైనా నీకు కనువిప్పు కలిగిస్తాడేమో, ఒక బిడ్డను ప్రసాదిస్తాడేమో చూద్దాం అని ఎద్దేవా చేశారు. అమృత తలదించుకుని పూజ గదిలోకి వెళ్ళబోతూ ఉంటే అప్పటి వరకు మౌనంగా ఉన్న సందీప్ గొంతు సవరించుకున్నాడు. ఆపండి అమ్మా అన్నాడు గంభీరంగా. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు, ఆశ్చర్యపోయారు. సందీప్ అమృత దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అమ్మా, అమృత ఈ ఇంటికి కేవలం ఒక కోడలిగా, వంట మనిషిగా మాత్రమే రాలేదు. ఆమె నా జీవితంలో సగం. తను ఆఫీసులో వందల మందిని నడిపిస్తోంది. ఈ ఇంట్లో మనందరి అవసరాలను తీరుస్తోంది. దానికి బిడ్డలు లేరని మీరు వేధించే ప్రతి మాట నా గుండెను తగులుతోంది. కానీ నేను మీకు ఎదురు మాట్లాడలేకపోతున్నాను. మీరు నా తల్లి చెల్లి అయిన కారణంగా మీకు ఎదురు తిరగలేకపోతున్నాను. దానికి కారణం నాలోని మంచితనం కావచ్చు, లేదా మొహమాటం కావచ్చు. ఒకవేళ లోపం నాలో ఉంటే అప్పుడు కూడా అమృతను ఇలాగే అనేవారా? ప్రశ్నించాడు. అమృత కూడా ఒక ఇంటి ఆడపడుచు కదా, తనకు మనలాగా మామూలు మనిషి. తనకి బాధ, ఆవేశము అన్నీ ఉంటాయి. కానీ ఎంతవరకు తను నోరు మూసుకుని ఉండగలదు? తను నోరు తెరిచి ఒక్క మాట అంటే మీ పరువు నిలబడుతుందా? నోరు విప్పకుండా అన్నీ సర్దుకుని పోవడం తన గొప్పతనం. మన చెల్లికి పిల్లలు పుట్టకపోతే వాళ్ళ అత్తింటి వారు ఇలాగే సాధిస్తూ ఉంటే నీ తల్లి మనసు ఎంత బాధపడేది?
చెల్లిలోని ఆడమనసు ఎంత నొచ్చుకునేది. అత్తగారు ఆడపడుచు నోళ్లు వెళ్ళబెట్టారు. సందీప్ కొనసాగించాడు. పిల్లలు కలగడం అనేది ప్రకృతి సిద్ధంగా జరగాలి. దానికోసం తను చేస్తున్న త్యాగాలను, పడుతున్న కష్టాన్ని కించపరచడం తప్పు. తన సంపాదన కావాలి, తను చేసే వంట కావాలి, కానీ తనకి ఇచ్చే కనీస గౌరవం మర్యాదలు మాత్రం లేదా? ఇకపై ఈ ఇంట్లో అమృత మనసు నొచ్చుకునేలాగా ఎవరు మాట్లాడినా నేను సహించను. అమృత కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు తను కోరుకున్నది ఇదే. తను గెలిచినప్పుడు లోకం ఇచ్చే చప్పట్లు కాదు, తను నలిగిపోతున్నప్పుడు తన భర్త ఇచ్చే భరోసా. సందీప్ మాటలకు అత్తగారు ఆడపడుచు తమ తప్పు తెలుసుకుని మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు. సందీప్ అమృత వైపు తిరిగి, సారీ అమృత, నీ మనసును అర్థం చేసుకోవడానికి నాకు ఇంత సమయం పట్టింది, కానీ ఇకపై నీ ప్రతి అడుగులో నేను తోడుంటాను అన్నాడు. అమృతకు అప్పుడు అర్థమైంది, మగవ మనసును గెలవటానికి వేల మాటలు అక్కర్లేదు, తను ఒంటరి కాదని ఒక చిన్న నమ్మకం చాలని. ఆ రోజు ఆఫీస్కి వెళ్తున్న అమృత ముఖంలో ఒక కొత్త మెరుపు కనిపించింది. అది ఒక విజేత చిరునవ్వు. ఈ కథ సమాప్తము. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.